కేసీఆర్ ను గద్దెదించాలన్నారు అమిత్ షా. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3న తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణకు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలన్నారు అమిత్ షా. మోదీ తెలంగాణకు కేంద్ర గిరిజన యూనివర్సిటీ ఇచ్చారని, పసుపు బోర్డును అందించారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పేదలను పట్టించుకోలేదన్నారు అమిత్ షా. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మంత్రి కేటీఆర్. తాజా సమావేశంతో జనగామ టికెట్ పై బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలకు నేటితో తెరపడనుంది. ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా. కొద్ది రోజులుగా జనగామ బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు కొనసాగిస్తారు. ఇప్పుడు ఈ గ్రూప్ రాజకీయాలకు తెరదింపే విధంగా దిశానిర్దేశం చేసి కేటీఆర్ పల్లాని గెలిపించాలని ప్రజాప్రతినిధులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరో 2 ఆశావహులు మండల శ్రీరాములు, కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వం అన్నారు ఎమ్మెల్సీ కవిత. మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ నేతలు ఏం చేశారో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లో అమిత్ షా బహిరంగ సభ నేపథ్యంలో ఆయన ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. జిల్లా వాసుల చిరకాల ఆకాంక్ష అయిన సీసీఐ ఫ్యాక్టరీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సీసీఐ సాధన కమిటీ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సిద్దిపేట జిల్లా పోతారం గ్రామ శివార్లో ఈ నెల 15న జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్లతో కలిసి ఈ స్థలాన్ని పరిశీలించారు. ఈ నెల 15వ తేదీ హుస్నాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొంటారు. 2018లో హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచార ప్రారంభ బహిరంగ సభను ప్రారంభించి విజయఢంగా మోగించారు. దీంతో ఈసారి కూడా సెంటిమెంట్ పరంగా హుస్నాబాద్ కలిసొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోసారి మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభను హుస్నాబాద్ నుంచే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానంపై మాజీ ఎంపీ సీతారాం నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ దూరం పెట్టడం అవమానంగా భావిస్తున్నానన్నారు. తన అసంతృప్తిని సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని, మాజీ ఎంపీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదన్నారు సీతారాం నాయక్. తెలంగాణలో పోటీపై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తో అవగాహన కుదిరిందని, కానీ సీట్లపైనే ప్రతిష్టంభన కొనసాగుతోందన్నారు. సిపిఎం, సిపిఐకి చెరో 5 సీట్లు ఇవ్వాలని అడిగామని, ఏ స్థానాలు కావాలో జాబితా కూడా ఇచ్చామన్నారు నారాయణ. సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ నుంచి క్లారిటీ రావాల్సి ఉందన్నారు. దీనిపై ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరుపుతున్నామన్నారు నారాయణ. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజన్ సమాజ్ పార్టీ పోరాడుతుందన్నారు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన ఎన్నికల నగారా సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ప్రజలపై దాడులు జరుగుతుంటే ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలు కొండ చెలువలకు, చలిచీమలకు మధ్య పోరు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై నీలి జెండా ఎగరేసి ఏనుగుపై ప్రగతి భవన్ కు వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ పై దాఖలైన ఎన్నికల పిటిషన్ ని కొట్టేసింది హైకోర్టు. పిటిషన్ పై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్ ను కొట్టేసింది. 2018 ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ ట్యాంపర్ చేశారని పిటిషన్ వేశారు రాఘవేందర్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2018లో ఎన్నికల అఫిడవిట్ సమర్పించినప్పుడు తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్ర రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కి తీసుకొని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వెపన్స్ డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 16 లోపు పోలీస్ స్టేషన్లలో వెపన్స్ డిపాజిట్ చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవన్నారు సిపి సివి ఆనంద్. డిసెంబర్ 10 తర్వాత మళ్లీ వెపన్స్ తీసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అంతకుముందు 17A పై వాదనలు వినిపించారు ఇరుపక్షాల అడ్వకేట్లు. చంద్రబాబు తరపున సాల్వే, సిఐడి తరపున రోహత్ కి వాదనలు వినిపించారు. చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను విచారించేందుకు తిరస్కరించింది హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 6 గంటలుగా లోకేష్ ను ప్రశ్నిస్తోంది సిఐడి. 3 సార్లు అలైన్మెంట్ మార్పు వెనక మీ పాత్ర ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఊహించని విధంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను మార్చేసింది సిఐడి. ఇప్పటి వరకు కేసును దర్యాప్తు చేస్తున్న అడిషనల్ ఎస్పీ జయరామరాజును ఐఓ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ ప్లేస్ లో డీఎస్పీ విజయ్ భాస్కర్ కు ఛార్జ్ అప్పగించింది. ఆ మేరకు ఏసీబీ కోర్టుకు సమాచారం ఇస్తూ మెమో దాఖలు చేసింది సిఐడి. సింపతి కోసం టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు మంత్రి తానేటి వనిత. చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఎంతమంది ఎలా కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా జగ్గంపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. 26వ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్ చేశారు జ్యోతుల నెహ్రూ. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తే జగ్గంపేట నుంచే పోటీ చేస్తాను తప్ప మరో చోట నుంచి పోటీ చేయనన్నారు. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా నెగ్గే సత్తా తనకుందన్నారు. 2017లోని డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు నవదీప్. అయితే నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో 3 నైజీరియన్లతో సహా 8 మంది నిందితుల్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. వారిలో 3 నైజీరియన్లతో నవదీప్ కు ఉన్న పరిచయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితో జరిపిన బ్యాంక్ లావాదేవీల గురించి ప్రశ్నించారు. బంజారాహిల్స్ ఏసీబీ దాడి కేసులో మరోసారి ఏసీబీ విచారణ జరపనుంది. ఈ నెల 16న విచారణకు హాజరు కావాలని సిఐ, ఎస్ఐ, హోంగార్డుకు అధికారులు ఆదేశించారు. 20 పేజీల పంచనామా నివేదికను సిబిఐకి అందజేశారు ఏసీబీ అధికారులు. బంజారాహిల్స్ సిఐ కేసు మరో మలుపు తిరిగింది. స్కై లాంచ్ పబ్ లో జూలై 30న అర్ధరాత్రి ఎస్ఐ నవీన్ రెడ్డి నేతృత్వంలో దాడి జరిగినట్లు రికార్డుల్లో ఎంట్రీ చేశారు. అయితే అసలు ఆ రోజు ఎస్ఐ నవీన్ డ్యూటీలోనే లేరని ఆధారాలు సేకరించారు ఏసీబీ అధికారులు. కానీ ఇన్స్పెక్టర్ నరేందర్ మాత్రం జూలై 30 అర్ధరాత్రి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లు కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. నిజానికి ఆయన జూలై 30న సాయంత్రం 7:30 స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు సాంకేతిక ఆధారాలున్నాయి. తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. మూతపడ్డ స్కూళ్ల నుంచి సర్టిఫికెట్లు సంపాదించి కొంతమంది ఉద్యోగాలు పొందారని ఆరోపిస్తున్నారు కానిస్టేబుల్ అభ్యర్థులు. 1 మార్క్, అర మార్క్తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయామని, ఇప్పుడు తమ సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల సర్టిఫికెట్లపై వెరిఫై చేయకుండా, స్థానికతను పట్టించుకోకుండా రిక్రూట్మెంట్ జరిపారని అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగాలని వేడుకుంటున్నారు. నిర్మల్ జిల్లా పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని భైంసాపట్టణంలో పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో 500 మందికి పైగా పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ దగ్గర రాస్తారోకో చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఇటీవలే ప్రభుత్వం కుబీర్ మండలంలోని మాలేగాం గ్రామాన్ని కొత్తగా మండలంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మాలేగాం వద్దు పల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మందలపల్లి జాతీయ రహదారిపై వాహనాలు ఆపేసి తనిఖీ చేశారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేని 1,23,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా మేదరిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని పర్దాన్గూడలో ఎమ్మెల్యే దివాకర్ రావును అడ్డుకున్నారు ఆదివాసీలు. 10 ఏళ్ల కాలంలో తమ గ్రామానికి రోడ్లు వేయలేదని, తాగునీరు అందడం లేదన్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు. ఆదివాసీల నిరసనతో వెనుదిరిగారు ఎమ్మెల్యే దివాకర్ రావు. కార్తికేయ బిల్డింగ్ సొసైటీ మోసం కేసులో 2ని అరెస్ట్ చేశారు కాకినాడ పోలీసులు. కాకినాడ కార్తికేయ బిల్డింగ్ సొసైటీ మాజీ మేనేజర్ హుసేన్, భార్య మాజీ డైరెక్టర్ అంజుమ్ సుల్తానా 2ని నగరం గ్రామంలో అరెస్ట్ చేశారు. వీరిని కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్తికేయ బిల్డింగ్ సొసైటీలో 356 మంది మోసపోయారు. 6 నెలల క్రితం బోర్డు తిప్పేసింది కార్తికేయ బిల్డింగ్ సొసైటీ యాజమాన్యం. మొత్తం 21,58 లక్షల రూపాయలకు టోకరా వేసింది. విజయవాడలో ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కెనాన్ హ్యాండ్లర్స్ ప్రాసెసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. 5 జాతులకు చెందిన 35 రకాల జాగిలాలు కవాతు చేశాయి. వీవీఐపీ సెక్యూరిటీ, బాంబ్ చెకింగ్, నార్కోటిక్ సెక్యూరిటీ సర్చ్ లో జాగిలాలకు 8 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చారు. 54 మంది డాగ్ హ్యాండ్లర్స్ కు అభినందనలు తెలిపారు మంత్రి వనిత. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కన్న తల్లి ఇంటికి వెళ్లిన కూతురు తల్లితో పాటు మిర్చి తోటలో కలుపు మొక్కలు తీసేందుకు పనికి వెళ్లి ఎర్రతేలు కాటుకు బలై చికిత్స పొందుతూ చనిపోయింది.
పెనుబల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన కాలింగ రుతుమణి తన కూతురైన మౌనికతో మిరపచేలో కలుపు తీయడానికి వెళ్లింది. కలుపు తీస్తున్న సమయంలో ఎర్రతేలు మౌనిక కుడిచేయి మధ్య వేలుకు కాటువేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే తల్లి రుతుమణి పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మౌనిక చనిపోయింది. పుదుచ్చేరిలో మంత్రి చంద్ర ప్రియాంక రాజీనామా చేశారు. సీఎంను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు. కులం పేరుతో దూషించి లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్ కాంగ్రెస్ లో ముఖ్య నేతగా ఉన్నారు చంద్ర ప్రియాంక. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే మంత్రి పదవి స్వీకరించినప్పటి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ప్రజలకు సేవ చేయాలని చివరి వరకు పోరాడతానన్నారు చంద్ర ప్రియాంక. తమిళనాడు కర్ణాటక మధ్య జల వివాదంపై నిరసనలు ఆగడం లేదు. హోస్ కోర్టులో కర్ణాటక నుంచి తమిళనాడు ఏపీకి వెళ్లే జాతీయ రహదారిపై కన్నడ సంఘాలు నిరసనతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కావేరీ జల వివాదంపై అటు తమిళనాడు వ్యాప్తంగా మహిళా రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మహిళల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. మహారాష్ట్ర కొల్లాపూర్లో మరాఠీలు జైల్ భరో పేరుతో ఆందోళనకు దిగారు. మరాఠీలకు రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఆందోళన తప్పదని హెచ్చరించారు. గత కొంతకాలంగా మహారాష్ట్రలో రిజర్వేషన్ల కోసం మరాఠీలు నిరసన తెలియజేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదల ధాటికి పదుల సంఖ్యలో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు వారు. బీజేపీ ల్యాబొరేటరీ అయిన మధ్యప్రదేశ్లో చనిపోయిన వారికి చికిత్స చేస్తున్నారని, వారి డబ్బును దోచేస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ కి నిజమైన ల్యాబొరేటరీ గుజరాత్ కాదని, మధ్యప్రదేశ్ అని ఎల్కే అద్వానీ ఒక పుస్తకంలో రాశారన్నారు. ఈ దోపిడీ దేశంలో ఎక్కడా లేదని, మధ్యప్రదేశ్లోనే సాగుతోందని షాదోల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ విమర్శించారు. పాలస్తీనాలోని ప్రజలకు సంఘీభావం తెలుపుతూ కేరళలో ప్రదర్శనలు జరుగుతున్నాయి. జమియాతుల్ ఉలేమా సంస్థకు చెందిన సభ్యులు తిరువనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. యుద్ధంలో అసువులు బాసి ఇబ్బందులు పడుతున్న పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపారు. ఏషియన్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట పండించిన అథ్లెట్లతో ప్రధాని మోదీ సాయంత్రం భేటీ కానున్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించి వారితో కలిసి విందు భోజనం చేయనున్నారు.